Hi students, good morning. This is Govindra, Zoology faculty from the Physics Wala. So, మనం డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ టాపిక్లో ఆల్రెడీ 1.6 వరకు మనం చెప్పుకున్నాం. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే నామన్క్లేచర్ అండ్ స్పీసీస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో today's our topics are nomenclature, binomial nomenclature and trinomial nomenclature, and then species concept గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నామన్క్లేచర్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టాక్సానమీ చదువుకునేటప్పుడు. సో ఏమి చెప్పుకున్నాం? డిస్క్రిప్షన్, క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామన్క్లేచర్, క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. నామన్క్లేచర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆర్గానిజంకి, కొత్తగా డిస్కవర్ చేసిన ఆర్గానిజంకి వాడి యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం చూసి ఈ క్యారెక్టర్స్ని బట్టి దీనికి ఒక నేమింగ్ అనేది ఇస్తామన్నమాట. సో అలా ఏదైనా ఒక ఆర్గానిజంకి ఒక కొత్త నేమ్, ఒక న్యూ నేమ్ అసైన్ చేయడాన్ని మనం ఏంటామంటే నామన్క్లేచర్ అంటాం. సో హియర్ ఇప్పటి వరకు మన ఎర్త్ మీద ఎంత డైవర్సిటీ ఉంది అని చూసుకున్నట్లయితే మన ఎర్త్ మీద నియర్లీ ఇప్పటి వరకు మనం 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ని మనం తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాటి గురించి ఇంకా డిస్క్రైబ్ చేసాం. ఇప్పటి వరకు మనం డిస్క్రైబ్ చేసుకున్న స్పీసీస్ ఎన్ని ఉన్నాయి అంటే ద నెంబర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్ ఆర్ 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ఉన్నాయి. అయితే ఈ ఇంత డైవర్సిటీ ఎప్పుడైతే ఉందో ఇన్ని ఆర్గానిజమ్స్, ఇన్ని స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా త్రూ అవుట్ ద వరల్డ్ ఒకే నేమ్ ఉన్నాయా? లేవు. సో ఆ యొక్క రీజియన్ బట్టి, ఏ రీజియన్ బట్టి ఆ యొక్క రీజియన్ అక్కడ లోకల్ నేమ్స్ అనేవి మనకి యూస్ చేస్తున్నాం. సో ఇలా లోకల్ నేమ్స్ యూస్ చేసినప్పుడు ప్రాబ్లం రాదా? డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక లోకల్ ఏరియాలో యూస్ చేసే నేమ్ అనేది ఇంకొక వేరే లోకల్ ఏరియాలో తెలియకపోవచ్చు, లేదంటే అక్కడ యూస్ చేసే నేమ్ ఇంకో వేరే దగ్గర తెలియకపోవచ్చు. అంటే ఏమవుతున్నాయి? ఈ లోకల్ నేమ్స్ అనేవి ప్లేస్ టు ప్లేస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? ఆ యొక్క ఆర్గానిజం అనేది సేమ్ అయినా కూడా మనం వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో వాటిని మనం కరెక్ట్గా రిమెంబర్ చేసుకోలేకపోతున్నాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నామంటే మన ఎర్త్ మీద దేర్ ఇస్ ఏ హ్యూజ్ డైవర్సిటీస్ దేర్. ఇప్పటి వరకు మనం ఎస్టిమేట్ చేసిన నెంబర్ ఆఫ్ స్పీసీస్ సమ్ 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ వర్ టిల్ నౌ known and described, and unknown and undescribed species are some 5 to 10 times of already described one that you will see in the biodiversity topic. So here ఇంత డైవర్సిటీ ఉన్న ఆర్గానిజమ్స్ అనేవి లోకల్ నేమ్స్తో పిలుచుకుంటున్నాం. అంటే ఆ లోకల్ నేమ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతున్నాయి కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్ ఒక ఆర్గానిజంకి ఒకే నేమ్ ఉండాలి, ఒక స్టాండర్డైజేషన్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాటి యొక్క ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో నౌ దెర్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ టు స్టాండర్డైజ్ ద నేమింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అయితే ఈ నేమింగ్ ప్యాటర్న్లో ఏం చేయాలి? ఒకే నేమ్తో లోకల్ నేమ్స్ వేరు వేరే ప్లేస్లో మారినట్లు కాకుండా ఒకే నేమ్తో త్రూఅవుట్ ద వరల్డ్ అదే పేరుతో పిలుచుకున్నట్టు ఉండాలి. ఈ ప్రొసీజర్ని ఏ ప్రొసీజర్లో అయితే మనం ఇలా ఆ ఆర్గానిజంకి స్పెసిఫిక్గా ఒక్క నేమ్ని మాత్రమే ఇస్తామో త్రూఅవుట్ ద వరల్డ్, దాన్ని మనం ఏంటంటే నామన్క్లేచర్ అని చెప్పి అంటాము. అయితే ఈ నామన్క్లేచర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలా మాత్రమే నామన్క్లేచర్ ఉండాలి, ఇలా మాత్రమే సైంటిఫిక్ నేమ్ ఉండాలి అని చెప్పేది ఎవరు అంటే ICZN, which stands for International Code of Zoological Nomenclature. So the naming of animals is done by the guidelines from the ICZN, International Code for Zoological Nomenclature. So ఇక్కడ ఈ బైనామియల్ నామన్క్లేచర్, బై అంటే మీనింగ్ టూ, సో నామియల్ అంటే నేమ్స్, అంటే ఈ సైంటిఫిక్ నేమ్ అయితే ఉందో ఆ సైంటిఫిక్ నేమ్లో 2 వర్డ్స్ ఉంటాయి. వన్ ఈజ్ జెనరిక్ నేమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సో ఈ బైనామియల్ నామన్క్లేచర్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా మనం బైనామియల్ నామన్క్లేచర్ అని కూడా అంటాం. బైనామినల్ నామన్క్లేచర్ అని కూడా అంటాము. ఈజ్ ద నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విల్ అలౌస్ ద నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో నెక్స్ట్,
సో ద బైనామినల్ నామిన్క్లేచర్ గురించి ఫస్ట్ చూసుకుందాం. మనకి నామిన్క్లేచర్లో 2 టైప్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పుకున్నాం. బైనామినల్ నామిన్క్లేచర్ ఉంటుంది, ట్రైనామినల్ నామిన్క్లేచర్ ఉంటుంది. బైనామినల్ నామిన్క్లేచర్ అంటే ఆ సైంటిఫిక్ నేమ్ ఏదైతే ఉందో అందులో 2 వర్డ్స్ మాత్రమే ఉంటాయి, జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. అలా ఉంటే దాన్ని మనం అంటాం బైనామినల్ నామిన్క్లేచర్ అంటాం. అలా కాకుండా ఈ 2 వర్డ్స్తో పాటుగా ఇంకొక 3rd వర్డ్ కూడా యాడ్ అయింది, దట్ ఈస్ సబ్ స్పీసీస్ అని చెప్పేసి అంటాం. అప్పుడు దాన్ని మనం ఏంటంటే ట్రైనామినల్ నామిన్క్లేచర్ అంటాం. సో ద binomial nomenclature, here we will discuss about the Carolus Linnaeus. So Carolus Linnaeus అనే అతను ఎవరు? సో he is a Swedish botanist and ఇతను binomial nomenclature అనే టర్మ్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఎందులో? ఇన్ ఏ బుక్ కాల్డ్ యాజ్ సిస్టమా నేచరే. సో ఇతను లిన్నయస్ అనే అతను ఒక బుక్ రాసుకున్నాడు, దాని పేరు ఏంటంటే సిస్టమా నేచరే. ఈ బుక్ లో పర్టికులర్గా ఎన్నో ఎడిషన్, 10th ఎడిషన్ ఆఫ్ సిస్టమా నేచర్ ఆ బుక్ లో బైనామియల్ నామెన్క్లేచర్ అనే టర్మ్ ని చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది, చాలా ఎక్కువగా పాపులరైజ్ చేయడం జరిగింది. Next, in this type of nomenclature, this is the type of nomenclature in which organism is provided with an appropriate scientific name. Organism ki oka specific, oka accurate scientific name anedi, daniki most suitable scientific name anedi ivvadam jarugutundi. Aithe ee scientific name lo 2 components ఉంటాయి, one is generic name and another one is specific name. సో ఇలా ఇచ్చిన scientific name ను మనం ఏమంటాం? బైనోమియన్ అంటాం. గుర్తుపెట్టుకున్నానా? సైంటిఫిక్ నేమ్ ఇన్ ద బైనోమియల్ నామెన్క్లేచర్ ఈస్ కాల్డ్ యాజ్ బైనోమియన్, whereas సైంటిఫిక్ నేమ్ ఇన్ ద ట్రైనోమియల్ నామెన్క్లేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రైనోమియన్, రైట్? నెక్స్ట్, సో ఈ బైనోమియన్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏంటి? ఫస్ట్ అండ్ సెకండ్. ఈ ఫస్ట్ వర్డ్ అనేది మనకి ఏంటి? ఫస్ట్ వర్డ్ అనేది మనకి జెనరిక్ నేము, అంటే ఆ యొక్క ఆర్గానిజం యొక్క జీనస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కాకుండా సెకండ్ వర్డ్ తీసుకుంటే సెకండ్ వర్డ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఆ ఆర్గానిజం యొక్క స్పెసిఫిక్ ఎపిథెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రిమెంబర్, ఇన్ ద బైనామిన్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 words. ఫస్ట్ వన్ ఈజ్ జీనస్, సెకండ్ వన్ ఈజ్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. అయితే ఈ జీనస్ ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ నౌన్, అర్థమైందా? సో ఈ జిఎన్ఎస్ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఇది మనకి నౌన్. అలా కాకుండా మనకి స్పెసిఫిక్ ఎపిథెట్ ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ మనకి యాడ్జెక్టివ్, రైట్? ఇది మనకి ఆర్గానిజం యొక్క క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. యాడ్జెక్టివ్ మన ఇంగ్లీష్లో చదువుకుంటాం, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, లైక్ దట్. సో ఇలా నౌన్ అనేది, జీనస్ అనేది నౌన్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏం చెప్పుకుంటున్నా అంటే, ఈ జీనస్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం స్పెసిఫిక్ ఎపిథెట్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, సో బైనామిల్లో 2 words ఉంటాయి. ఫస్ట్ వర్డ్ని ఏమొచ్చు మనం జీనస్ అంటాం, సెకండ్ వర్డ్ని స్పెసిఫిక్ ఎపిథెట్ అంటాం. జీనస్ అనేది నౌను, స్పెసిఫిక్ ఎపిథెట్ అనేది యాడ్జెక్టివ్. జీనస్ విల్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. అండ్ ఈ 2 నేమ్స్ ఏవైతే ఉన్నాయో జీనస్ స్పెసిఫిక్ ఈ రెండు కూడా లాటిన్ లాంగ్వేజ్లో ఉండాలి, లేదంటే లాటినైజ్డ్ ఫామ్లో ఉండాలి. 2 కూడా ఈధర్ లాటిన్ లాంగ్వేజ్లో కానీ లేకపోతే లాటినైజ్డ్ ఫామ్ లాంగ్వేజ్లో కానీ ఉండాలి. అండ్ అవి ఎప్పుడైతే ప్రింట్ చేసేటప్పుడు ఎట్లా ప్రింట్ చేయాలంటే ఇటాలిక్లో ప్రింట్ చేసుకోవాలి. సో లాంగ్వేజ్ ఉండడం వచ్చేసి మనకి లాటిన్లో ఉండాలి, బట్ ప్రింటింగ్ అనేది ఇటాలిక్స్లో ఉండాలి. ఇవి రూల్స్ అనమాట. నెక్స్ట్, అలాంగ్ విత్ దట్ అనదర్ రూల్ మనకి ఏం చెప్పుకున్నామంటే, వెన్ రిటర్న్, ఎప్పుడైతే మనం వాటిని రాస్తున్నామో రాసేటప్పుడు బోత్ ద నేమ్ షుడ్ బి అండర్లైన్డ్ సెపరేట్లీ. జెనరిక్ నేమ్ సెపరేట్గా, స్పెసిఫిక్ నేమ్ సెపరేట్గా అండర్లైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి రూల్స్. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నానా, బైనామియల్ నామెన్క్లేచర్లో ఉండే సైంటిఫిక్ నేమ్ని బైనామియన్ అంటాం. అందులో 2 words ఉంటాయి, జీనస్, specific epithet. Genus is the first word, specific epithet is the second word. Genus is a noun, specific epithet is a adjective. Genus starts with a capital letter and specific epithet starts with a small letter, and both the words should be in the Latin language, and when typing it should be in the italic, and they should be underlined separately when we are writing them. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. లెట్ us take the scientific name of lion to understand the binomial nomenclature. సో ఈ లయన్కి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటి? బైనామిన్ ఏంటి అంటే ఫెలిస్ లియో. ద బైనామిన్ ఆఫ్ ద
దిస్ పర్టికులర్ లయన్ ఈస్ ద ఫెలిస్ లియో. ఈ నేమ్ లో ఫెలిస్ ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ద జీనస్, అండ్ లియో ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. సో ఈ రెండు రాసి ఆపేస్తామా? ఈ రెండు రాసి మనం ఆపేము. ఈ రెండు వర్డ్స్ రాసిన తర్వాత ఆ పర్టికులర్ ఆర్గానిజంని, లయన్ని ఎవరైతే డిస్కవర్ చేశారో, వాటి గురించి ఎవరైతే ఫస్ట్ డిస్క్రిప్షన్ చేశారో, ఆ టాక్సానమిస్ట్ నేమ్ కూడా సైంటిఫిక్ నేమ్ ఈ స్పెసిఫిక్ ఎపిథెట్ తర్వాత రాస్తాం. సో సీక్వెన్స్ చూసుకున్నట్లప్పుడు ఏం రాస్తున్నాం? ఫస్ట్ జెనరిక్ నేమ్ రాస్తున్నాం, జెనరిక్ నేమ్ తర్వాత స్పెసిఫిక్ ఎపిథెట్ రాస్తున్నాం, స్పెసిఫిక్ ఎపిథెట్ తర్వాత నేమ్ ఆఫ్ ద టాక్సానమిస్ట్ రాస్తున్నాం. టాక్సానమిస్ట్ నేమ్ రాసిన తర్వాత లాస్ట్లో ఇయర్ ఆఫ్ డిస్కవరీ, ఏ ఇయర్లో దాన్ని డిస్కవర్ చేశారు, ఇది మనకి సీక్వెన్స్ అనమాట. ఏదైనా ఒక ఆర్గానిజంకి సైంటిఫిక్ నేమ్ మనం ఇవ్వాలంటే ఫస్ట్ జెనరిక్ నేమ్ రాయాలి, తర్వాత స్పెసిఫిక్ ఎపిథెట్ రాయాలి, దాని తర్వాత టాక్సానమిస్ట్ ఎవరైతే దాన్ని డిస్కవర్ చేశారో, దాని గురించి డిస్క్రైబ్ చేశారో వాళ్ళ గురించి రాయాలి, తర్వాత లాస్ట్లో ఇయర్ ఆఫ్ డిస్కవరీ అనేది రాయాలి. సో ఇక్కడైతే మనం చెప్పుకుంటాం. సో లెట్ us take the example of lion to understand the binomial nomenclature. The scientific name of the lion is Felis leo. In this one, the word Felis represents the genus, whereas the word Leo represents the specific epithet, and the name of the taxonomist will follow the scientific name. అయితే సైంటిఫిక్ నేమ్ టాక్సానమిస్ట్ నేమ్ అనేది మనం ఫుల్ ఫామ్లోనే రాయొచ్చు అంటే ఇద్దరు ఫుల్ ఫామ్లో రాయొచ్చు, లేదంటే షార్ట్ కట్ ఫామ్లో అబ్రివేటెడ్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. సో ద నేమ్ ఆఫ్ ద టాక్సానమిస్ట్ విల్ ఫాలోస్ ద సైంటిఫిక్ నేమ్ ఎయిదర్ ఇన్ ద ఫుల్ ఫామ్ అయినా రావచ్చు, లేదంటే అబ్రివేటెడ్ ఫామ్ అయినా రాయొచ్చు. సో ఇప్పుడు మనం అబ్రివేటెడ్ ఫామ్ లో దీన్ని ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఫెలిస్ లియో లిన్నయస్, కరెక్ట్. ఫెలిస్ లియో లిన్, కరెక్ట్. ఫెలిస్ లియో ఎల్ మీన్స్ లిన్నయస్. సో ఇలా ఈ మూడిట్లో ఏది కూడా కరెక్టే, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక చూసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ దీని ప్రకారం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి టాక్సానమిస్ట్ పేరు ఏదైతే రాసామో, లిన్నయస్ ఎవరైతే రాసామో, హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్క్రైబ్ ఇట్. అంటే మనకి ఇక్కడ లయన్ని ఫస్ట్గా డిస్క్రైబ్ చేసింది లిన్నయస్ అని అర్థం. అంటే ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్లో ఎక్కడైనా కూడా ఒక టాక్సానమిస్ట్ నేమ్ కానీ ఉంది అంటే అతనే దాన్ని ఫస్ట్ టైం దాన్ని కనుక్కున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం అతనే దాన్ని డిస్క్రైబ్ చేశాడని అర్థం. నెక్స్ట్ ద ఇయర్ ఆఫ్ డిస్కవరీ ఈజ్ రిటర్న్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ హూ డిస్కవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫెలిస్ లియో లిన్నయస్ 1758, ఇట్ ఈస్ కంప్లీట్ నేమ్. అర్థమైందా? సో లాస్ట్లో మనం ఇయర్ ఆఫ్ డిస్కవరీ కూడా రాస్తాం. అయితే కొన్ని ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఫైండింగ్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి వాటి గ్రూప్స్ చేంజ్ అవుతున్నాయి, వాటి యొక్క టాక్సానమిక్ పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి, వాటి యొక్క జీనస్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. కొంత మనకి ఇంకా మోర్ వాటి గురించి ఎక్కువగా మనం స్టడీ చేసి ఎక్కువగా వాటి గురించి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇలా మనం మాలిక్యులర్ బయాలజికల్ స్టడీస్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క జీనస్ అనేది చేంజ్ అయింది, ఫస్ట్ టైం ఒక టాక్సానమిస్ట్ అనే వాళ్ళు దాన్ని డిస్కవర్ చేశారు, దాని గురించి డిస్క్రైబ్ చేశారు, బట్ ప్రెసెంట్ దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. మరి అప్పుడు ఎలా రాస్తాం? ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ డిస్క్రైబ్ చేశారో వాళ్ళ పేరు రాస్తామా, లేదంటే ప్రెసెంట్ డిస్క్రైబ్ చేసిన వాళ్ళ పేరు రాస్తామా? అంటే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. వెన్ ద నేమ్ ఆఫ్ జీనస్ ఈజ్ నాట్ ద వన్ ఇన్ విచ్ ద ఒరిజినల్ ఆథర్ ప్లేస్డ్, ఒరిజినల్ ఆథర్ ఎక్కడైతే ఏ ప్లేస్ లో పెట్టాడో ఆ జీనస్ నేమ్ అనేది చేంజ్ అయితే, ఒకవేళ ఆ జీనస్ నేమ్ అనేది ఇన్ కేస్ చేంజ్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే ద ఒరిజినల్ ఆథర్ నేమే రాస్తాము, అండ్ ఒరిజినల్ ఇయర్ వెన్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ అనేది రాస్తాం, బట్ ఆ రెండింటిని కూడా మనం బ్రాకెట్లో పెడతాం. అంటే ఏదైనా ఒక సైంటిఫిక్ నేమ్లో ఏదైనా ఒక టాక్సానమిస్ట్ నేమ్ అండ్ ఇయర్ అనేవి బ్రాకెట్స్లో పారెంథసిస్లో ఉన్నాయి. పారెంథసిస్లో అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ అక్కడ టాక్సానమిస్ట్ అనేది ఒక గ్రూప్లో పెట్టాడు, బట్ రీసెంట్గా వాటి స్టడీ ప్రకారం వాటిని మనం మిగతా వేరే సైంటిస్టులు అనే వాళ్ళు దాని యొక్క టాక్సానమిక్ పొజిషన్ అనేది చేంజ్ చేశారు అని అర్థం. సో ఇలా పాంథెరా లియో లిన్నయస్ 1758. సో ఇట్ ఈస్ రిటర్న్స్ టు అండర్స్టాండ్ దట్ లిన్నయస్ ఒరిజినల్లీ దాన్ని మనం ఎందులో పెట్టాడు, స్పీసీస్ నేమ్ లియో ఉంది అండర్ ద జీనస్ ఫెలిస్. సో యాక్చువల్గా అయితే లిన్నయస్ అనేవాడు దీన్ని మనం ఫెలిస్లోనే పెట్టారు, బట్ దీన్ని లేటర్ డే గ్రూప్కి మార్చారు, అంటే దీని జీనస్ అనేది పాంథెరాకి చేంజ్ చేశారు. అంటే ఫెలిస్ నుంచి దీని యొక్క జీనస్ అనేది పాంథెరాకి చేంజ్ అయ్యింది అని అర్థం. నెక్స్ట్
నెక్స్ట్ మనకి బైనామియల్ నామినిక్లేచర్ అయిపోయిందన్న. నెక్స్ట్ ట్రైనామియల్ నామినిక్లేచర్. ట్రైనామియల్ నామినిక్లేచర్ అంటే ఏం చెప్పుకున్నాం, 3 వర్డ్స్ ఉంటాయి. 3 వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి సైంటిఫిక్ నేమ్ అంటామంటే మనం ట్రైనోమెన్ అని చెప్పేసి అంటాం. ఇందులో ఉండే సైంటిఫిక్ నేమ్ అంటాం ట్రైనోమెన్. సో ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామినిక్లేచర్. ఆ 2 వర్డ్స్ ఉండే సైంటిఫిక్ నేమ్ కి ఇంకొక వర్డ్ మనం యాడ్ చేస్తున్నాం, అందుకే దీన్ని మనం ఏంటంటాం ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామియల్ నామినిక్లేచర్. అండ్ దిస్ సిస్టమ్ పర్మిట్స్ ద డిజిగ్నేషన్ ఆఫ్ సబ్ స్పీసీస్. జెనరిక్ నేమ్ తర్వాత స్పీసీస్ నేమ్, ఈ రెండు మాత్రమే మనకి బైనామియల్ నామినిక్లేచర్ లో ఉంటాయి. ఈ తర్వాత మళ్ళీ మనకి సబ్ స్పీసీస్ అనే వర్డ్ ని కూడా యాడ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రైనామియల్ నామినిక్లేచర్ అంటాం. ద వర్డ్ ని మనం ఏమంటామంటే ట్రైనోమెన్ అంటాం. నెక్స్ట్ దిస్ సిస్టమ్ ఆఫ్ నామినిక్లేచర్ ఈజ్ యూజ్డ్ టు నేమ్ ద సబ్ స్పీసీస్ విచ్ ఈస్ ఎ కేటగిరీ బిలో ద లెవెల్ ఆఫ్ స్పీసీస్. సో మనకి స్పీసీస్ లెవెల్ కన్నా తక్కువ కేటగిరీ ఉండేదని మనం సబ్ స్పీసీస్ అంటాం. ద వర్డ్ డినోటింగ్ ద నేమ్ ఆఫ్ సబ్ స్పీసీస్ బిలాంగ్స్ టు ద స్మాల్ లెటర్. సో జెనరిక్ నేమ్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేసాం, స్పీసీస్ నేమ్ ని జెనరిక్ నేమ్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేసాం, స్పీసీస్ నేమ్ ని స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేసాం. మరి సబ్ స్పీసీస్ ని ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తాం, ఇది కూడా స్మాల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇది కూడా లాటినైజ్డ్ ఫార్మాట్ లోనే ఉండాలి, అండ్ ఇది కూడా ఇటాలిక్స్ లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోమో సేపియన్స్ సేపియన్స్, ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ట్రైనోమెన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అండ్ నెక్స్ట్ కార్వస్ స్ప్లెండన్స్ స్ప్లెండర్స్, ఇట్ ఈస్ ద ట్రైనోమెన్ ఆఫ్ ద ఇండియన్ క్రౌ. నెక్స్ట్ వన్ ఈస్ టాటోనమీ. టాటోనమీ అంటే ఏంటి, ఒకవేళ ఏ ఆర్గానిజం కైనా దాని యొక్క జెనరిక్ నేము స్పీసీస్ నేము అంటే ఆ సైంటిఫిక్ నేమ్ లో ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ రెండు కూడా సేమ్ వర్డ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే టాటోనమీ అంటాం. ద ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ యానిమల్స్ ఇన్ విచ్ జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ epithet are same, that is called as tautonymy, and the name is called as tautonym. Don't be forgetting binomen, trinomen, tautonym. Binomen is the scientific name in binomial nomenclature. Trinomen is the scientific name in the trinomial nomenclature, and tautonym is the scientific name in the tautonymy process in which generic name and specific name అనేది రెండు కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ యాక్సిస్, దీన్ని మనం ఏమంటామంటే స్పాటెడ్ డీర్ అంటాం. నెక్స్ట్ నాజా నాజా, ఇది మనకి ఇండియన్ కోబ్రా అంటాం. ఇక్కడ రెండిట్లో చూసుకున్నట్లయితే యాక్సిస్ యాక్సిస్, నాజా నాజా అంటే రెండిట్లో కూడా జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అనేవి సేమ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి వచ్చేసి స్పీసీస్ కాన్సెప్ట్. సో హియర్ మనం ఆల్రెడీ చెప్పుకున్న హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ లో స్పీసీస్ ఈస్ ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ హైరార్కీలో చూసుకున్నప్పుడు మనకి 7 ఆబ్లిగేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 7 ఆబ్లిగేట్ క్యారెక్టర్స్ లో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, బేసిక్ యూనిట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మనకి స్పీసీస్. నెక్స్ట్ స్పీసీస్ అనేది ఇది యాక్చువల్గా మనకు ఒక లాటిన్ వర్డ్ అమ్మా. ఇందులో లాటిన్లో స్పీసీస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే కైండ్ ఆర్ అపిరెన్స్. కైండ్ అంటే టైప్, ఇది ఒక టైప్ అనమాట. సో ద కైండ్ ఆర్ అపిరెన్స్. నెక్స్ట్ అయితే ఈ స్పీసీస్ గురించి కొందరు సైంటిస్టులు వాటి యొక్క కాంట్రిబ్యూషన్ చేశారు అనమాట. వాటిలో స్పీసీస్ అనే దాన్ని వాళ్ళ యొక్క ఓన్ టర్మ్స్లో దాన్ని డిస్క్రైబ్ చేశారు. ఏ సైంటిస్టు ఏ బుక్స్లో ఎలా వాటిని డిస్క్రైబ్ చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద జాన్ రే. సో జాన్ రే ఈజ్ ద సైంటిస్ట్ హూ ఇస్ ద ఫస్ట్ వన్ హూ డిస్క్రైబ్డ్ ద స్పీసీస్. అంటే ఇతను రాసుకున్న బుక్ ఏంటంటే హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. జాన్ రే అనే అతను హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం అనే బుక్ రాశారు. ఈ బుక్ లో స్పీసీస్ అనే దాన్ని డిస్క్రైబ్ చేశారు. దేని బేసిస్ మీద, కామన్ డీసెంట్ అంటే కామన్ యాన్సెస్టర్స్ బేస్ మీద. అండ్ ఇంకోటి ఏం చెప్పాడంటే మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్గానిజమ్స్ అని కూడా చెప్పాడు. అంటే సింపుల్ అన్న జాన్ రే అతను రాసుకున్న హిస్టారియా జెనరాలిస్ ప్లాంటారం అనే బుక్ లో స్పీసెస్ ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయితే సేమ్ కామన్ యాన్సిస్టర్ నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఆరిజినేట్ అయ్యాయో, ఎవాల్వ్ అయ్యాయో, అండ్ ఏ ఆర్గానిజమ్స్ అయితే మార్ఫలాజికల్ గా సిమిలర్ క్యారెక్టర్స్ చూపిస్తున్నాయో అట్లాంటి వాటిని స్పీసీస్ అంటామని చెప్పి అతని యొక్క బుక్ హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం అనే దీంట్లో డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లిన్నయస్ రాసుకున్న బుక్ పేరు ఏంటంటే సిస్టమా నేచరే.
ఈ బుక్ లో ఇతను మనకి స్పీసీస్ ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చేసి మనకి బఫన్. బఫన్ అనేది ఇతను బుక్ రాసుకున్న బుక్ పేరంటే నేచురల్ హిస్టరీ. సో బఫన్ అనే అతను బుక్ అయిన నేచురల్ హిస్టరీలో ఏమని రాసుకున్నాడు, స్పీసీస్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దాని గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ స్పీసీస్ ఎవల్యూషన్ అనేది ఫౌండేషన్ ఫర్ ద బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. మనకి హాల్డన్ అండ్ ఓపారిన్ థియరీ అని చెప్పేసి మనం సెకండ్ ఇయర్లో చదువుకుంటే ఎవల్యూషన్ లో, అందులో యాజ్ పర్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, దాన్ని మనం ఏమంటామంటే కోఎజర్వేట్ థియరీ అని కూడా అంటాం. అందులో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ లో 2 ఈవెంట్స్ జరిగాయి. ఫస్ట్ వన్ కెమికల్ ఎవల్యూషన్, సెకండ్ వన్ బయోలాజికల్ ఎవల్యూషన్. అందులో బయోలాజికల్ ఎవల్యూషన్ అంటే, కెమికల్ ఎవల్యూషన్ అంటే ఏంటి, ఫ్రమ్ ద సింపుల్ ఆటమ్స్ హౌ ద కాంప్లెక్స్ పాలిసాకరైడ్స్, హౌ ద కాంప్లెక్స్ పాలిపెప్టైడ్స్ అనేవి మనకు వచ్చాయి అనేది కెమికల్ ఎవల్యూషన్. నెక్స్ట్ బయోలాజికల్ ఎవల్యూషన్ ఏం చెప్పుకుంటామంటే ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి, నెక్స్ట్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేవి ఎలా ఆరిజినేట్ అయ్యాయి, తర్వాత ఈ సెల్యులర్ ఫార్మ్స్ అనేవి తర్వాత ఎనరోబిక్ ఎలా అయ్యాయి, ఏరోబిక్ ఎలా అయ్యాయి, ఇవన్నీ కూడా మనం బయోలాజికల్ ఎవల్యూషన్ చెప్పుకుంటాం. అందులో ఈ కోఎజర్వేట్ థియరీలో సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో బయోలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్, దాని యొక్క ఫౌండేషన్ అనేది ఎవరు చెప్పారంటే బఫన్. ఏ బుక్ లో అంటే నేచురల్ హిస్టరీ అనే బుక్ లో. నెక్స్ట్ అయితే ఈ బుక్ లో అతను ఇంకా ఏమేమి చెప్పాడంటే స్పీసీస్ ఈజ్ ద ఇంటర్ బ్రీడింగ్ గ్రూప్. ఇంటర్ బ్రీడింగ్ అంటే అవి మేటింగ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మెంబర్స్ ఆఫ్ ఒక స్పీసీస్లో ఉండే మెంబర్స్ అనేవి వేరే స్పీసీస్ యొక్క మెంబర్స్తో రిప్రొడక్షన్ అనేది చేయలేవు, వాటితో మేటింగ్ అనేది చేయలేవు. ఓకేనా? సో అందుకోసమనే స్పీసీస్ని ఇలా ఏమని డిఫైన్ చేశారంటే ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయితే వాటిలో అవి మేటింగ్ చేసుకోగలవు, చేసుకుంటూ వాటి తర్వాత ఒక ఫెర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలవు, వాటిని మాత్రమే మనం స్పీసీస్ అంటామని చెప్పాడు. సో స్పీసీస్ ఇస్ ఏ ఇంటర్బ్రీడింగ్ యూనిట్ అండ్ దే ఆర్ షేరింగ్ కామన్ జీన్ పూల్. అంటే వాటిలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. దే ఆర్ హ్యావింగ్ ద కామన్ జీన్ పూల్ and they are able to produce the fertile offsprings. So offsprings అనేవి fertile గా ఉండాలి. So 2 different species of same genus we can do fertilization, we can produce the offsprings. For example మన హార్స్ ని డాంకీని మనం మేటింగ్ చేసి వాటి నుంచి మనకి ఆఫ్స్ప్రింగ్స్ ని మనం తెచ్చుకోవచ్చు. బట్ ఆ ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత జనరేషన్లో పిల్లల్ని కనలేవు, అవి ఒక స్టెరైల్ ఇండివిజువల్స్ అవుతాయి. అందుకోసమనే మనం ఏం చెప్తామంటే ఇవి మేటింగ్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వాటికి పుట్టే ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ఫెర్టిలిటీ క్యాపబిలిటీ అనేది ఉండాలి. Next, so this biological concept of species it explains the dynamic nature of species. Dynamic అంటే ఏంటి, something that is not constant, that will always చేంజ్. సో దాన్ని మనం ఏంటంటే డైనమిక్ అంటాం. సో ఇక్కడ మనకి స్పీసీస్ అనేది కూడా ఒక డైనమిక్ నేచర్లో ఉంటుంది అండ్ బికమ్ మోర్ పాపులర్. ఈ బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్ అనేది మోర్ పాపులర్ అయింది విత్ ద వర్క్ డన్ బై ద సర్ చార్లెస్ డార్విన్, ద ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్. అతను రాసుకున్న బుక్ ఏంటంటే ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చార్లెస్ డార్విన్ అనే అతను మనకి హెచ్ఎంఎస్ బీగిల్ అనే షిప్ మీద త్రూ ఒక 5 years వరకు ఓఎస్కి వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత అతను కొన్ని డిస్కవరీ ఫైండింగ్స్ చేశాడు. ఆ ఫైండింగ్స్ అన్ని కూడా ఒక బుక్ లో రాసుకున్నాడు. ఆ బుక్ పేరు ఏంటంటే ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ ఎప్పుడైతే రాసి పబ్లిష్ చేశాడో అప్పుడు ఈ బఫన్స్ బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీసీస్ అనేది చాలా చాలా పాపులర్ అయింది. Next one is species is considered as a group of individuals. అయితే ఆ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కి కొన్ని సర్టైన్ ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి దే షుడ్ బి రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 groups తీసుకుందాం మనం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు స్పీసెస్ మనం తీసుకున్నాం, స్పీసెస్ ఏ, స్పీసెస్ బి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే దే షుడ్ బి రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ స్పీసీస్. ఈ గ్రూప్ లో ఏ అనే గ్రూప్ లో ఇండివిజువల్స్ అనేవి బి అనే గ్రూప్ లో ఉండే ఇండివిజువల్స్ తో రిప్రొడక్షన్ చెయ్యకూడదు. ఇవి ఏలో ఉండే ఆర్గానిజమ్స్ తో మాత్రమే రిప్రొడక్షన్ అనేది చెయ్యగలగాలి, చేసి ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇవన్నిటిని కూడా, ఈ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం ఒక స్పీసెస్ అని చెప్పుకుంటాం. అంటే దే ఆల్ ఆర్ ఫార్మింగ్ ఏ బ్రీడింగ్ యూనిట్. బ్రీడింగ్ అంటే మేటింగ్ అని అర్థం. సో ఇక్కడ అవన్నీ కూడా ఒక బ్రీడింగ్ యూనిట్ ని ఫార్మ్ చేస్తున్నాయి. నెక్స్ట్ దే షుడ్ షేర్ ద సేమ్ ఎకలాజికల్ నిచ్. నిచ్ అంటే మనం చెప్పుకుంటాం ఏదైతే ఫంక్షనల్ రోల్ మన ఎకాలజీలో చదువుకుంటాం, హ్యాబిటేట్ అండ్ నిచే. హ్యాబిటేట్ అంటే ఏం చెప్పుకుంటాం, ద ప్లేస్ ఆఫ్ లివింగ్. ఆ ఆర్గానిజం అనేది ఏ ప్లేస్లో లివింగ్ చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందా, లేకపోతే వాటర్లో ఉంటుందా, లేకపోతే ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫా అనేది దాని యొక్క హ్యాబిటేట్. మరి నిచే అంటే ఏంటి, ఫంక్షనల్ రోల్. ఆ ప్లేస్లో అది ఏ రోల్ చేస్తుంది, వాటి ప్రొఫెషన్ ఏంటి, వాటి జాబ్ ఏంటి, అది ఆటోట్రోఫా, హెట్రోట్రోఫా, ప్రెడేటరా, హెర్బివోరా, కార్నివోరా, ఆ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఆర్గానిజం అని అంటామంటే నిచే అంటాం. సో ఏవైనా ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని నువ్వు స్పీసీస్ అని పిలవాలి అంటే వాటన్నిటికి కూడా సేమ్ ఎకలాజికల్ నిచ్ ఉండాలి. సేమ్ ఎకలాజికల్ నిచ్ ఉండాలంటే వాటన్నిటికి కూడా ప్రొఫెషన్ అనేది సేమ్ అయి ఉండాలి. అన్ని కూడా హెర్బివోర్స్ అయి ఉండాలి, లేదంటే అన్ని కూడా కార్నివోర్స్ అయి ఉండాలి, లేదంటే అన్ని కూడా ఆమ్నివోర్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు వాటిని స్పీసెస్ అని చెప్పి అనగలవు. నెక్స్ట్ దే షుడ్ షో సిమిలారిటీ ఇన్ ద క్యారియోటైప్. అంటే క్యారియో అంటే మీన్స్ న్యూక్లియస్ అని అర్థం. సో వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది సిమిలర్గా ఉండాలి. సో అందుకోసం దీన్ని మనం జెనెటిక్ యూనిట్ అంటాం, రైట్. నెక్స్ట్ దే హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వాటి యొక్క బాడీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్స్ కానీ వాటి యొక్క ఫిజియాలజీ కానీ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉండాలి. సో అందుకోసమే మనం ఎవల్యూషనరీ యూనిట్ అంటాం. సో ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ని ఎప్పుడైనా నువ్వు స్పీసీస్ అని పిలవాలంటే ఈ ఫస్ట్ 4ని కూడా అది సాటిస్ఫై చేయాలి. ఈ 4 కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే దీన్ని మనం స్పీసీస్ అని చెప్పి మనం. ఫస్ట్ కండిషన్ ఏంటి, బ్రీడింగ్ యూనిట్ అవి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఎకలాజికల్ యూనిట్ అయ్యి ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటి, జెనెటిక్ యూనిట్ అయి ఉండాలి. అండ్ ఫోర్త్ కండిషన్ ఎవల్యూషనరీ యూనిట్ అయి ఉండాలి. ఈ 4 కండిషన్ కూడా ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయో, ఎప్పుడైతే అవి సాటిస్ఫై చేస్తాయో అప్పుడు మాత్రమే మనం వాటిని ఏమంటామంటే ఒక స్పీసీస్ అని చెప్పి అంటాం. అవన్నీ కూడా ఒకే స్పీసీస్లో ఉంటాయి అని చెప్పగలం. ఓకేనా. నెక్స్ట్ సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎపిస్ ఇండికా, ఎపిస్ డోర్సాటా, ఎపిస్ మెల్లిఫెరా అండ్ ఎపిస్ ఫ్లోరియా. మనకి 4 సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చారు మనకి హనీబీస్కి. ఇన్ ద ఎగ్జాంపుల్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇండికా, డోర్సాటా, మెల్లిఫెరా, ఫ్లోరియా, ఈ 4 కూడా 4 డిఫరెంట్ స్పీసీస్. బట్ అవన్నీ కూడా ఒకే జీనస్కి చెందినవి. అవి ఏంటంటే ఎపిస్ అనే జీనస్లోనివి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 యూ కెన్ టేక్ ఫెరితమా పోస్తుమా అండ్ పెరిప్లనేటా అమెరికానా అండ్ ప్యాంథెరా లియో. ఇక్కడ మనకి స్పీసీస్ డిఫరెంట్ అండ్ జీనస్ కూడా డిఫరెంట్. దే బిలాంగ్స్ టు డిఫరెంట్ జెనరా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసాం, సో సేమ్ జీనస్ బట్ డిఫరెంట్ స్పీసీస్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం, డిఫరెంట్ జీనస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ స్పీసీస్ ఆల్సో, రైట్. సో హియర్ మనకి పోస్తుమా, అమెరికానా అండ్ లియో అనేవి 3 కూడా డిఫరెంట్ స్పీసీస్ that belongs to different genus also. Now sometimes a closely related species of genus can interbreed. మనం చెప్పుకుంటాం ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. సెకండ్ ఇయర్లో బ్రీడింగ్ మెథడ్లో మనం చెప్పుకుంటాం. అక్కడ ఏమని చెప్తామంటే ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్ అండ్ అందులో మనకి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అని చెప్పుకుంటాం. ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అంటే ఏవైతే ఒక జీనస్లో ఏవైనా 2 స్పీసీస్ మోస్ట్గా సిమిలారిటీని చూపిస్తున్నాయి. మేబీ 2 డిఫరెంట్ స్పీసెస్ కావచ్చు, బట్ వాటిలో సిమిలారిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటిని మనం వాటి మధ్య మనం బ్రీడింగ్ చేయడం వల్ల ఒక కమర్షియల్లీ బెనిఫిషియల్ ఆఫ్స్ప్రింగ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే ఇన్ బ్రీడింగ్ చెయ్యొచ్చు, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అనేది చెయ్యొచ్చు. బట్ అవి మనకి స్టెరైల్ ఇండివిజువల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్తాడు
a cross between female donkey and male horse give rise to sterile offspring is called as hinni. సో ఇందులో మనం ఏం చేశాడంటే ఫీమేల్ డాంకీని తీసుకున్నాడు అండ్ మేల్ హార్స్ని తీసుకున్నాడు. సో ఈ రెండింటికి క్రాస్ చేయడం వల్ల మనకు ఏదైతే ఆఫ్స్ప్రింగ్ వచ్చిందో దీన్ని మనం ఏంటంటే హిన్ని అంటాం. ఇక్కడ వచ్చిన హిన్ని అనేది ఒక స్టెరైల్ ఇండివిజువల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాంకీ ఒక స్పీసీస్ అండ్ హార్స్ అనేది ఇంకో స్పీసీస్. రెండు స్పీసీస్ మధ్య చేస్తున్నాం, అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. Specific hybridization. Inter అంటే in between. Specific means two different species అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డాబ్జన్స్కి కాన్సెప్ట్ చూసుకుందాం. డాబ్జన్స్కి కాన్సెప్ట్ అనేది ఏం చెప్తుందంటే హీ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెండేలియన్ పాపులేషన్. సో డాబ్జన్స్కి అనే అతను మెండేలియన్ పాపులేషన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అయితే ఇందులో మెండేలియన్ పాపులేషన్ అంటే ఏంటి, ఏ ఇండివిజువల్స్ అయితే దీస్ ఆర్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ విచ్ ద మేటింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్, దాన్ని మనం మెండేలియన్ పాపులేషన్ అంటాం. సో ఏ ఇండివిజువల్స్ మధ్యలో అయితే రిప్రొడక్షన్ అనేది పాసిబుల్ అవుతుందో, మేటింగ్ అనేది పాసిబుల్ అవుతుందో, ఫెర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలవో వాటి మనం మెండేలియన్ పాపులేషన్ అంటాం. నెక్స్ట్ దే మస్ట్ హ్యావ్ కామన్ జీన్ పూల్. ఆల్రెడీ మనం చదువుకున్న వాటిలో క్యారియోటైప్ అనేది సిమిలర్గా ఉండాలి, డిఎన్ఏ ఆర్ఎన్ఏ వాటి యొక్క జీనోమ్ అనేది సిమిలర్గా ఉండాలి. నెక్స్ట్ దే మస్ట్ షో అసర్టేటివ్ మేటింగ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిఫరెన్షియల్ మేటింగ్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఏ ఇండివిజువల్స్ అయితే ఉన్నాయో అవి సేమ్ స్పీసీస్లో ఉండే ఇండివిజువల్స్తో మాత్రమే మేటింగ్ చేయాలి. అలా ప్రిఫరెన్షియల్ అంటే చూస్ చేసుకొని సేమ్ స్పీసీస్కి చెందిన ఇండివిజువల్స్తో మాత్రమే చేయాలి. వేరే ఇండివిజువల్స్ వేరే మెంబర్స్ యొక్క ఇండివిజువల్స్తో అవి మేటింగ్ చేయకూడదు, ర్యాండమ్ మేటింగ్ అనేది చేయకూడదు, ప్రిఫరెన్షియల్ మేటింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని మనం అసర్టేటివ్ మేటింగ్ అని కూడా అంటాం. నెక్స్ట్ పాపులేషన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇన్హిబిటింగ్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఏరియాస్ ఇన్ ద కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అడాప్టింగ్ టు conditions their surrounding environments. This leads to evolution of new species in course of time. So already మనం చెప్పుకున్నాం బిగినింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ ఒక పాపులేషన్ ఉందనుకో, ఒక స్పీసీస్ అనే ఉంది, ఇందులో ఈ స్పీసీస్లో మనకి సమ్ ఇండివిజువల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏవేవి అంటే ఇక ఉండే ఏవైతే ఒక ఏరియాలో ఉన్నాయో సమ్ ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది ఇక్కడ. సో న్యాచురల్ ఒక ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు సడన్గా ఒక రివర్ ఫామ్ అయింది ఆ ఏరియాలో. సో ఆ ఏరియా అనేది టూ ఐలాండ్స్ కింద స్ప్లిట్ అయిపోయింది. లేదంటే ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ అనేది వచ్చింది. సో ఏమైందంటే ఫైనల్గా ఈ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 డిఫరెంట్ గ్రూప్స్ కింద సెపరేట్ అయిపోయి. సో సెపరేట్ అయిన తర్వాత కొంత టైంకి ఏమవుతుంది, వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. అవి రెండు కూడా 2 డిఫరెంట్ గ్రూప్స్ కింద ఉండిపోయాయి. సో ఇటు కొన్ని ఇండివిజువల్స్ ఉండిపోయాయి, ఆ రివర్కి యువతల వైపు కొన్ని ఇండివిజువల్స్ అనేవి ఉండిపోయాయి. అయితే తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఈ మధ్య ఎప్పుడైతే ఒక మేటింగ్ అనేది జరగట్లేదు, ఎందుకంటే రెండు కూడా ఫిజికల్గా సెపరేట్ అయ్యి ఉన్నాయి, జాగ్రఫికల్గా సెపరేట్ అయినాయి, అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రాలేకపోతున్నాయి, కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాయి. అవ్వట్లేదు అంటే వీటి మధ్య మీటింగ్ అనేది జరగట్లేదు. మీటింగ్ అనేది ఎప్పుడైతే జరగట్లేదో వాటి యొక్క క్రోమోజోమ్స్ అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు, జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. దాన్ని మనం ఏమంటామంటే ఆబ్సెన్స్ ఆఫ్ జీన్ ఫ్లో అనేది జరగట్లేదు. జీన్ ఫ్లో జరగనప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఇక్కడ ఉండే ఈ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ ఏవైతే ఉన్నాయో ఏ అనేది ఇవి ఒక కొత్త స్పీసీస్ కింద ఫామ్ అవుతాయి, ఇవి ఒక కొత్త స్పీసీస్ ప్రొడ్యూస్ చేశాయి. అండ్ యువతల వైపు రివర్కి రైట్ సైడ్ ఉన్న ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక కొత్త స్పీసీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇనిషియల్గా ఇవి ఒక సబ్ స్పీసీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సబ్ స్పీసీస్ అనేవి అప్పటికి కూడా రిప్రొడక్షన్ చేసుకోకపోతే, ఇంకా ఆ నేచురల్ ఏదైతే బ్యారియర్ ఉందో అది ఇంకా రిమూవ్ అవ్వకపోతే ఇవి కంప్లీట్గా 2 డిఫరెంట్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అర్థమైందా? సో ఇక్కడ అదే చెప్తున్నాం. సో పాపులేషన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇన్హిబిటింగ్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఏరియాస్
ఆర్ ఇన్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అడాప్టింగ్. సో ఇక్కడ బి అనే ఇండివిజువల్స్ ఈ రివర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండే ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సి అనే ఇండివిజువల్స్ అక్కడ రివర్ కి రైట్ సైడ్ ఉండే కండిషన్స్ కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ ఇటు సైడ్ టెంపరేచర్ తక్కువ, ఇటు సైడ్ టెంపరేచర్ ఎక్కువ. సో బి అనే ఇండివిజువల్స్ అనేవి ఆ లో టెంపరేచర్ కండిషన్స్ కి అలా అడాప్ట్ అయిపోతుంటాయి. అండ్ సి అనే ఇండివిజువల్స్ అక్కడ ఉండే హై టెంపరేచర్ కండిషన్స్ కి ఎక్కువగా అడాప్ట్ అయిపోతుంటాయి. అంటే ఏమవుతుంది, వాటి ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అవి ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాకి ఎప్పుడైతే అవి అడాప్ట్ అవుతున్నాయో కంటిన్యూస్ గా వేరియేషన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. వేరియేషన్స్ అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతాయి, ఇన్ ద ఫ్యూచర్ దే ఫార్మ్ ఏ న్యూ స్పీసీస్. సో అందుకోసమనే మనం ఏమంటామంటే స్పీసీస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ డైనమిక్. అది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి స్పీసీస్ అనేవి. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ICZN స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ కోడ్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్, ఇండియన్ కాంగ్రెస్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్. సో మనకు ఆన్సర్ తెలుసు, ICZN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్. Next question, NEET 2016 question. Nomenclature is governed by certain universal rules. And which one of the following is contrary to the rules of nomenclature? సో ఎప్పుడైనా చెప్తున్నా, ఎప్పుడైనా మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనేది అండర్లైన్ చేసుకోడు. వాడు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా లేకపోతే రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా అనేది చూస్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఏమవుతున్నాడు, నామెన్క్లేచర్ ఈస్ గవర్న్ బై సర్టెన్ యూనివర్సల్ రూల్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కౌంటరీ టు ద రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్ అంటే ఈ కింద వాటిలో ఏది నామెన్క్లేచర్ రూల్స్ ని ఒబే చేయట్లా. సో the first word in a biological name represents the genus name and second one is represents the specific epithet. So obviously the statement is right. And second one, the names are derived from the Latin are written in the italics. So this statement is also right. And when written by hand, the name should be underlined separately. So ఇది కూడా right. Next last option, biological names can be written in any language. Wrong. They should be only in the Latin language లో మాత్రమే మనం రాయాలి, లేదంటే లాటినైజ్డ్ ఫామ్ లోనే రాయాలి. సో the incorrect one is D. So the answer is the D. Next, APM to 2016 question. So species are considered as, so species options, real basic units of classification, lowest units of classification, artificial concept of human mind which cannot be defined in absolute terms, and real units of classification which are divided by the taxonomies. So ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే స్పీసీస్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇక్కడ లోయెస్ట్ క్లాస్ యూనిట్ అనేది చెప్పుకోవట్లేదు, ఎందుకంటే మనకి సబ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనకి లోయెస్ట్ కేటగిరీ అనేది అవుదమ్మా. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ మనకి 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ లో లోయెస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకి స్పీసీస్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, సో I think whatever the content we have discussed, I think all of you understood very well. So ఏమైనా డౌట్స్ ఉంటే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో bye, thank you.